నంద్యాల జిల్లాలో మిగిలిపోయిన జొన్నలను ప్రభుత్వం కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలని, ఒక పెసరవాయి గ్రామంలోనే వేల క్వింటాళ్ల జొన్నలు మిగిలిపోయాయని, మార్కెట్లో కనీస మద్దతు ధర లేకుండా వ్యాపారులు ఇష్టరాజ్యంగా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతూ తమకు న్యాయం చేయాలని రైతు సంఘ నాయకులు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం PGRS హాల్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ ఒకే వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు భీంసించి కూర్చొని పెద్ద ఎత్తున తమకు న్యాయం చేయాలని రైతులు నినాదాలు చేశారు. రైతుల వద్దకు అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో, అధికారుల మాటలపై నమ్మకం లేకపోవడంతో కలెక్టర్ జోక్యం చేసుకుని జొన్నలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రైతు సంఘం నాయకులు నినాదించడంతో అప్పుడే PGRS లోకి వచ్చిన కలెక్టర్ రైతు సంఘం నాయకులతో మాట్లాడారు. మొత్తం జొన్నల ప్రభుత్వం మొత్తం జొన్నల ప్రభుత్వం మొత్తం జొన్నల ప్రభుత్వం వద్ద ఉన్న మొత్తం జొన్నల ప్రభుత్వం మొత్తం జొన్నల ప్రభుత్వం రైతుల వద్దకు జేసీ గారు వచ్చే వరకు 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 వర్షం పడినాక 54,000 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. అత్యధికంగా గడివేల మండలం పెసరాయి, బిలకలగూడూరు గ్రామాల్లో సాగు చేశారు. 1,00,000 మెట్రిక్ టన్నులు పైగానే దిగుబడులు వచ్చాయి. కానీ ప్రభుత్వం వారు కేవలం 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటామంటున్నారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర 3,699 రూపాయలు ప్రకారం ఈ జిల్లాలో కేవలం ఒక 25% రైతుల వద్ద నుంచి కొన్నారు. మిగతా రైతులందరూ కూడా ఈరోజు బ్లాక్ మార్కెట్ లో బయట అమ్ముకుందామంటే ప్రభుత్వం ప్రకటించక ముందు 3,200, 3,300 కొనేవారు. ఎప్పుడైతే ప్రభుత్వం మా దగ్గర టార్గెట్ అయిపోయింది, మేము కొనలేమని చెప్పేసి ప్రకటించారో బయట వ్యాపారస్తులు కేవలం 2,700 రూపాయలకు మాత్రమే కొంటామని చెప్పేసి అడుగుతున్నారు. ఫలితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతులు ఒక కింటా పైన 999 రూపాయలు నష్టపోతున్నారు. ఈ నష్టం పూడ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని జాయింట్ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ జిల్లాలో రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మేము ఒక్కసారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గత సంవత్సరం మీరు మద్దతు ధరలు ప్రకటించారు. మీరు ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలో ఒక గింజ ఒడ్లు కొనలేదు. మీరు ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం ఒక గింజ మొక్కజొన్నలు కొనలేదు. జొన్నలు కొంటామన్నారు, చాలా సంతోషం. 1,00,000 మెట్రిక్ టన్నులు జొన్నలు వండితే కేవలం 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసి మేము కొన్నామని చెప్పేసి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మీరు ఈరోజు ప్రకటించిన మద్దతు ధరలు సంవత్సరమైనా కూడా అమలు చేయలేని దుస్థితిలో రైతులు మోసం చేసే స్థితిలో మీరున్నారు. ఇప్పటి వరకు ఒక 16వ తేదీ ఈ నెల అంటే మే నెల 16వ తేదీ కొత్తగా మద్దతు ధరలు ప్రకటించావు 2026-27కు. ఇందులో మొక్కజొన్నలకు కేజీకు 1 పైసా ప్రకటించావు, వడ్లకు 72 పైసలు ప్రకటించావు. ఈ లెక్కన అన్ని పంటలకు 3 రూపాయల నుంచి 5 రూపాయల లోపు మాత్రమే పెంచావు. కానీ మేము మా పైన భారం పడేటువంటి మేము వాడేటువంటి ఎరువుల పైన ఒక బస్తా పైన 150 నుంచి 600 రూపాయలు, అంటే ఒక కేజీ పైన 12 రూపాయలు మందుల పైన పెంచావు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధర పైన లీటర్ పైన 5 రూపాయలు పెంచావు. మా పైన భారాలు పడేవైతే ఈరోజు ప్రకటిస్తావు, పొద్దున్నే అమలు చేస్తావు. మీరు ప్రకటించిన మద్దతు ధరలు మాకు మేలు జరుగుతాయి, దాన్ని అమలు చేయమంటే సంవత్సరమైన కూడా ఈ చట్టాన్ని అమలు చేయకుండా మీ బీరువాలో దాచిపెడతావు. ఇదెక్కడి న్యాయం అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మీది రైతు ప్రభుత్వం, రైతులు అభివృద్ధి చేసే ప్రభుత్వం అయితే ఈ జిల్లాలో ఉన్న రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నలు కొనుగోలు చేసి ప్రభుత్వం ప్రకటించిన 3,699 మద్దతు ధరను అమలు చేసి ఈ జిల్లా రైతాంగానికి న్యాయం చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. రామచంద్రుడు రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఇక్కడే బిస్మించి కూర్చుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ నాయకత్వాన నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులు మొత్తం ధర్నా చేస్తున్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండు, పాతగా ఉన్నటువంటి అప్పులకు తోడు కొత్తగా అప్పులు చేసి కష్టపడి జొన్నలు పండించాము. పండించినటువంటి రైతులకు కనీసం మద్దతు ధరగా ప్రభుత్వం
3,699 రూపాయలతో కొనుగోలు చేస్తామని ప్రకటించింది. చాలా సంతోషం. మరి ఈరోజు ప్రజెంట్ మనం చూసినట్లయితే జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల దాకా జొన్న రైతులు వేశారు. ఆ రైతుల దగ్గర పండించినటువంటివి తక్కువ అంటే ఎకరాకు 25 నుంచి 30 క్వింటాలు దిగుబడి వచ్చింది. వాళ్ళు కొన్నటువంటిది 30,000 మెట్రిక్ టన్నులు అంటున్నారు. 100 మెట్రిక్ టన్నుల దాకా ఈరోజు రైతుల దగ్గర స్టాక్ ఉన్నాయి. మరి రైతుల దగ్గర ఉన్నటువంటి పూర్తిగా కొనకుండా 20 క్వింటాల దాకా కొనేటువంటి పరిస్థితి అనేటువంటిది అది 5 ఎకరాల వారికే పెట్టారు. ఇది అన్యాయమైనటువంటి పరిస్థితి. రైతుల దగ్గర ఉన్నటువంటి జొన్నలు అయిపోయేదాకా కొనుగోలు చేయాలనేటువంటిది. రెండవది, ప్రభుత్వం కష్టపడేటువంటి రైతులు కష్టపడి పంటను పండిస్తే మా పెట్టుబడికి తోడు మా కష్టానికి ప్రతిఫలంగా ఈ రేటుకు కొనండి అని చెప్పేటువంటి పరిస్థితి. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.